కోకాపేట భూముల ఈ వేలం పాట రికార్డుల మీద రికార్డు సృష్టిస్తోంది. వేలం వేసిన ప్రతిసారి రికార్డులు క్రియేట్ అవుతుండడంతో స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తోంది ఆ కోకాపేట నియోపోలిస్ ఏరియా. ఇప్పటికీ 3 విడతల్లో ఈ వేలం పూర్తయింది. ఇప్పుడు కోకాపేటలోని గోల్డెన్ మైల్ లేఅవుట్లో వేలం కూడా ముగిసింది. ప్లాట్ నెంబర్ 116, 117 సర్వేలో నెంబర్లోని సైట్ 2లో నమోదైన 2 ఎకరాలకు ఈ వేలం ఇవాళ నిర్వహిస్తే 77 కోట్లు పలికింది. అది దాని అప్సెట్ ప్రైసు 70 కోట్లు అయితే అది 77 కోట్లు పలికింది. గోల్డెన్ మైల్ లేఅవుట్లో ఎకరాకు 70 కోట్ల రూపాయల బేస్ ప్రైస్ పెట్టింది, ప్రారంభ ధరను పెట్టింది ప్రభుత్వం. అయితే స్వల్ప ధరకే ఆ వేలం పూర్తి అయిపోయింది. గోల్డెన్ మైల్లోని 2 ఎకరాల ధర 77 కోట్ల 75 లక్షలకు శ్రీ చైతన్య సంస్థ దక్కించుకుంది. ఇక కోకాపేట నియోపోలిస్ భూములకు సంబంధించి 4 విడతల ఈ వేలం ప్రక్రియ పూర్తయింది. గతంలో ప్లాట్ నెంబర్ 1920కి అధికారులు ఈ వేలం వేసినప్పుడు ప్లాట్ నెంబర్ 19లో ఎకరా 131 కోట్లు, ప్లాట్ నెంబర్ 20లో ఎకరా 118 కోట్లు పలికింది. 3 విడతలో సుమారు 8 ఎకరాలకు నిర్వహించిన హెచ్ఎండిఏ వేలంలో 1000 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. 3 విడతల్లో కలిపి 27 ఎకరాలకు 3708 కోట్ల రూపాయల ఆదాయం ఇప్పుడు హెచ్ఎండిఏకి చేరినట్టయింది. 40 ఎకరాల్లో 300 కోట్ల రూపాయలతోటి హెచ్ఎండిఏ నియోపోలిస్ లేఅవుట్ను అభివృద్ధి చేసింది. ఇటీవల ఎకరాకు 150 కోట్లతోటి రికార్డు ధర పలికింది. మొదటి విడత వేలంలో ఎకరానికి 137 కోట్లు, ఆ తర్వాత ప్లాట్ నెంబర్ 19లో 131 కోట్లు పలికింది. ఈ లెక్కన రానున్న రోజుల్లో నియోపోలిస్లో ఎకరా రేటు 200 కోట్ల రూపాయలను క్రాస్ చేయడం ఖాయమనే ఒక టాక్ వినిపిస్తోంది.